దాయాది దేశం పాకిస్తాన్కు చైనా బిగ్ షాక్ ఇచ్చింది. డ్రాగన్ నిర్ణయంతో పాకిస్తాన్కు భారీ ఆర్థిక, వ్యూహాత్మక ఎదురుదెబ్బ తగిలింది. దశాబ్దాలుగా పాక్కు అత్యంత మిత్రదేశంగా ఉన్న చైనా ఓ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొని ఇస్లామాబాద్కు గట్టి షాక్ ఇచ్చింది. చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్లో భాగమైన భారీ రైల్వే ప్రాజెక్ట్ నుంచి చైనా వెనక్కి తగ్గడంతో పాకిస్తాన్ తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఊహించని ఈ పరిణామంతో పాకిస్తాన్ నిధుల కోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ను దాయాది దేశం ఆశ్రయించాల్సి వచ్చింది. అయితే పాకిస్తాన్లోని కరాచీ నుంచి పెషావర్ వరకు విస్తరించిన మెయిన్ లైన్ 1 రైల్వే ప్రాజెక్టు ఆధునీకరణ అనేది చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన భారీ ప్రాజెక్ట్. దీని అంచనా వ్యయం సుమారు $9.8 బిలియన్. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల పాకిస్తాన్లో రవాణా వ్యవస్థ మెరుగుపడి దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని పాక్ పాలకులు భావించారు. ఈ క్రమంలోనే చైనాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకోసం చైనా పాక్కు పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేస్తామని కూడా హామీ ఇచ్చింది. కానీ తాజాగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు చైనా ప్రకటించింది. చైనా తీసుకున్న ఈ నిర్ణయం పాకిస్తాన్ను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టడమే కాకుండా చైనా పాక్ మైత్రిపై కూడా సందేహాలను రేకెత్తించింది. చైనాను తమ అత్యంత సన్నిహిత మిత్రుడిగా పాకిస్తాన్ తరచూ చెబుతుంది. కానీ క్లిష్ట సమయంలో చైనా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో పాకిస్తాన్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు. అయితే చైనా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఏదో పెద్ద కారణమే ఉండి ఉంటుందని అంతా భావిస్తున్నారు. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాతో పాక్ దగ్గర కావడం చైనాకు నచ్చలేదని, అందుకే ఇలా చేసి ఉండొచ్చని కొందరు భావిస్తుండగా పాక్ అప్పుల్లో కూరుకుపోవడం వల్లే చైనా ఈ నిర్ణయం తీసుకుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం తీవ్ర స్థాయిలో ఉంది. అధిక ద్రవ్యోల్బణం, ఇంధన కొరత, విదేశీ రుణాల భారం తదితర సమస్యలతో ఆ దేశం కొట్టుమిట్టాడుతోంది. ఇలాంటి సమయంలో భారీ ప్రాజెక్టుల కోసం పాక్కు పెద్ద మొత్తంలో రుణాలు ఇచ్చి తాము ఇబ్బందులు పడటం ఇష్టం లేకే చైనా ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. చైనా తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రాజెక్టును కొనసాగించడం కోసం పాకిస్తాన్ రుణాల కోసం వెతుకులాట మొదలుపెట్టింది. ప్రాజెక్టుకు నిధులు సమకూర్చాలని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకును ఆశ్రయించింది. సుమారు 1.72 లక్షల కోట్ల రూపాయల రుణం ఇవ్వాలని ఏడీబీని అభ్యర్థించినట్లు సమాచారం. ఇక ఇటీవల భారత్ చైనా మధ్య స్నేహ సంబంధాలు మళ్లీ చిగురిస్తున్నాయి. ప్రధాని మోదీ ఎస్సీఓ సదస్సు కోసం చైనా పర్యటనకు వెళ్లి రావడంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మెరుగుపడ్డాయి. భారత్తో స్నేహ సంబంధాలను పునరుద్ధరించుకోవాలనే ఆలోచనలో ఉన్న చైనా పాకిస్తాన్ను దూరం పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్లో భాగమైన భారీ రైల్వే ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకుందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.